కేసీఆర్ 3 ఏళ్లలోనే కాళేశ్వరం కట్టి చూపించారు. ఊరూరుకు నీళ్ళిచ్చారు. అంత వేగంతో కాకపోయినా దశాబ్దానికి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేయడం కాంగ్రెస్కు చేత కాలేదు. దశాబ్దాల తరబడి పనులు సాగదీయడము, ప్రాజెక్టును మధ్యలోనే వదిలేయడం కాంగ్రెస్ ప్రభుత్వాలకు కొత్తేం కాదు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం లాగానే నడిమిట్ల వదిలేసిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యపూరిత నిర్మాణ కౌశలానికి నిదర్శనంగా నిలుస్తుంది మరొక 2 ప్రాజెక్టులు. ఆ 2 ప్రాజెక్టులే ఇవి అన్నమాట. కాంగ్రెస్ పాలకుల నిర్మాణ కౌశలానికి తార్కాణాలు ఇవే అని చెప్పేసి 100 కోట్లు కృష్ణార్పణ. మరి 100 కోట్లు వృధా చేసినందుకు వీళ్ళ మీద ఏ విచారణ చేయాలి? కాంగ్రెస్ వాళ్ళ మీద ఏ రకంగా వీళ్ళని శిక్షించాలి? రాజధానిలోనూ కొసెల్లని టన్నెల్ 2009లో మొదలై 16 ఏళ్ళైనా పూర్తి కానటువంటి కాంగ్రెస్ మార్కు ప్రాజెక్టు. రోడ్ల కింద సొరంగం, మురుగునీటి వ్యవస్థ, ట్రెంచ్ లెస్ టెక్నాలజీతో 5 కిలోమీటర్ల పనులు, నడిమిట్ల ఇరుక్కున్న టన్నెల్ బోర్ మిషను, 76 కోట్లతో ప్రారంభం, పెరిగిన వ్యయం, మధ్యలోనే పారిపోయిన కాంట్రాక్ట్ సంస్థ, నగరం నడిబొడ్డున నేటికి ఒడవని కథ ఒకటి ఉన్నదంట. అదొకట. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం కోసం 2004లో సపోర్టు డ్యామ్ ప్రతిపాదన, వజ్రాల మడుగు వద్ద టెయిల్ పాండ్ నిర్మాణం, 1 టీఎంసీ నిల్వ ఉండేలా రివర్స్ పంపింగు, 10 ఏళ్ల పాటు పూర్తి చేయని కాంగ్రెస్ సర్కారు, వినియోగంలోకి రాకుండానే డ్యామ్ ధ్వంసం, మరమ్మతులు కాదు మొత్తం కూల్చి కట్టండి, ఐఐటి బృందం నివేదిక, అది కాంగ్రెస్ ఘనత అని చెప్పేసి ఇదొక వార్త. అయితే ఇందులో రాజధానిలో హైదరాబాద్లో ఒక టన్నెల్ ఇక్కడ మన లిబర్టీ నుంచి లింబోలి చౌరస్తా వరకు ఒక టన్నెల్, 5 కిలోమీటర్ల మేర ఒక టన్నెల్, 1800 mm సైజునటువంటి పైపును అందులో వేయాలని చెప్పేసి ఇట్లా ఒక టన్నెల్ కోసము, ఒక సొరంగం కోసం ప్రయత్నాలు చేశారు. అది దశాబ్దాలు గడుస్తున్న అప్పుడెప్పుడు 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి పథకం. అది అప్పటి నుంచి ఇప్పటిదానికి ఇంకా అట్లనే ఉన్నది. ఇంకా అది ముందుకు పోలేదు. కేసీఆర్ మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఒక 2-3 సార్లు ప్రయత్నం చేసినా ఆ కాంట్రాక్టర్ పారిపోయినంట, నేను చెయ్యను, అది కాని పని అని చెప్పేసి. మరి ఇవన్నిటికీ కారణం కాంగ్రెసే కదా. మరి వీళ్ళని ఏ రకంగా శిక్షించాలి? గాంధానికి ఎందుకు ఎల్ఎండి ఉంది కదా, అదే మిడ్ మానేరు ఉంది కదా, ఎంఎండి, అది కూడా కొట్టుకపోయింది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కట్టింది, ఇదే రాజగోపాల్ రెడ్డి కట్టినటువంటి ప్రాజెక్టు. అది కొట్టకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రిపేర్ చేయించి అది చేసిరు. కానీ ఇట్లా విచారణ చేసి ఇట్లా కమిషన్ వేసి ఉంటే ఒక్క కాంగ్రెస్ అయినా ఆ ఇందిరమ్మ ఇండ్ల స్కామ్లనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి బొక్కల కోతుండే, ఇట్లా ప్రాజెక్టులు కొట్టుకపోయిన దాంట్లో విచారణ చేస్తే ఆ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు పీడ ఉండకపోతుండే తెలంగాణకి. కానీ కేసీఆర్ పని చేయలే. అది చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఇలాగైనా జ్యూస్ మంత్రి బాధ ఉండకపోతుండే, మనకు మా గజ్జిబిజ్జి గందరగోళం బాధ మా మునుగోడుకు ఉండకపోతుండే. ఇద్దరిని బొక్కలకేసి మంచిగా వేస్తే అప్పుడు అర్థమవుతుండే. ఆ పని చేయలేయినా.